నాయనార్ల చరిత్రలో 9వ భాగంలోకి వచ్చామండి. శివచిహ్నమైన విభూతి భస్మం పట్ల అపారమైన భక్తితో శత్రువు నుదుటన ఉన్న విభూతిని చూసి తన ప్రాణాలనే అర్పించిన మహాత్యాగి ఏనాది నాద నాయనార్ చరిత్ర. ఏనాది నాద నాయనార్ చరిత్ర 63 మంది నాయనార్ల భక్తి మార్గాలు వేరైనా వారి గమ్యం శివ సాయుధ్యమే. వారిలో ఏనాది నాద నాయనార్ భక్తి చాలా విశిష్టమైనది. ఆయనకు శివుడి కంటే శివుని చిహ్నమైన విభూతి పవిత్ర, భస్మం అంటే ప్రాణం. ఆ విభూతి ధరించిన వారిని ఎవరైనా సరే వారికి హాని తలపెట్టకూడదని ఆయన కఠినమైన నియమం. ఆయన అద్భుత త్యాగ చరిత్ర. అజేయ వీరుడు, అపార భక్తుడు. తమిళనాడులోని చోళ సామ్రాజ్యంలో ఏయివన్ నల్లూర్ అనే ఊరిలో ఈయన నివసించేవారు. ఏనాది నాదర్ గొప్ప యోధుడు. రాజ్యంలో ఉన్న సైనికులకు ఖడ్గ విద్యలు, కత్తిసాములు నేర్పించే గురువు, సేనాధిపతి స్థాయి వ్యక్తి. ఆయన ఎంతటి వీరుడో అంతటి గొప్ప శివభక్తుడు. నుదుటన విభూతి ధరించిన వారు చూస్తే సాక్షాత్తు శివుడే ఎదురొచ్చినట్లుగా భావించి నమస్కరించేవాడు. శత్రువు, అసూయ, కుట్ర. ఇదే ఊరిలో అతిశూరుడు అనే మరొక వీరుడు ఉండేవాడు. ఏనాది నాదర్ కీర్తి ప్రతిష్టలను చూసి ఓర్వలేకపోయేవాడు. అనేక సార్లు ఆయనతో యుద్ధానికి దిగి ఓడిపోయాడు. ధర్మయుద్ధంలో ఎదిరించలేక గెలవలేమని తెలుసుకున్న ఆ అతిశూరుడు ఆయన భక్తిని బలహీనతగా మార్చుకోవాలని ఒక నీచమైన కుట్ర పన్నాడు. విభూతి ధరించి కపటదారి ఒకరోజు ఉదయాన్నే అతిశూరుడు యుద్ధానికి రమ్మనని ఏనాది నాదర్ను సవాలు చేశాడు. అయితే ఈసారి అతిశూరుడు ఒక పథకం ప్రకారం తన నుదుటిపై విభూతి దట్టంగా పూసుకొనున్నాడు. కానీ అది ఎదుటివారికి కనిపించకుండా తన చేతిలోని డాలును అడ్డు పెట్టుకున్నాడు. ఏనాది నాదర్ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య భీకరమైన కత్తి యుద్ధం జరిగింది. ఏనాది నాదర్ దాటికి అతిశూరుడు తట్టుకోలేకపోయాడు. ఓడిపోయి క్షణం రాగానే తన పథకం అమలు చేశాడు. ప్రాణం కంటే భక్తి మిన్న అతిశూరుడు తన ముఖాన్ని అడ్డుగా ఉన్న ఢాలును పక్కకు తప్పించాడు. అప్పుడు అతని నుదిటిపై ఉన్న పవిత్రమైన విభూతి రేఖలను ఏనాది నాదర్ను కనిపించాయి. అంతే, ఆ విభూతిని చూడగానే ఏనాది నాదర్ చేతిలోని కత్తి ఆగిపోయింది. శివ శివ, ఇతను శివభక్తుడా, విభూతి ధరించిన వారిని నేను చంపకూడదు అని భావించి యుద్ధం ఆపేశాడు. అవతలి వ్యక్తి కపటదారి అని తెలిసిన అతని నుదిటిపై ఉన్నది సాక్షాత్తు పరమేశ్వరుని చిహ్నం కాబట్టి దానిని అపచారం జరగకూడదని తన చేతిలోని కత్తిని దించి చేతులు జోడించి నిలబడ్డాడు. నిరాయుధుడైన చపటం యుద్ధం నియమం కాదు కనుక తన చేతిలో ఉన్న కత్తి వేయకుండా అతనిలో శివుణ్ణి దర్శిస్తూ నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు. అంటే అతడికి లొంగిపోయాడు. అయ్యో, శివునితో యుద్ధం చేశానే, ఘోర తప్పు చేశానే అని బాధపడ్డాడు అని తపన పడ్డాడు. అదే అదునుగా భావించిన ఆ దుర్మార్గుడు అతిశూరుడు ఏనాది నాదర్ను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. కైలాస ప్రాప్తి. తన ప్రాణం పోతున్నా సరే శివచిహ్నమైన విభూతికి ఇచ్చిన గౌరవాన్ని మెచ్చి పరమశివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ఏనాది నాదర్ నాయనార్కు కైలాసంతో శాశ్వత స్థానాన్ని ప్రసాదించాడు. నీతి. నిజమైన భక్తుడు భగవంతుడి చిహ్నాలకు కూడా దైవ సమానంగా గౌరవిస్తాడు. ప్రాణత్యాగం చేసినా సరే తమ ధర్మాన్ని, నియమాన్ని కాపాడుకోవడం ఎంతో గొప్ప విషయం ఈ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఓం నమః శివాయ నమః.